ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనదైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మా ఛానల్ని కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మాకు ఎక్కువగా వస్తున్న కామెంట్స్ కావండి, ఎక్కువగా వస్తున్న కాల్స్ కానివ్వండి, ముఖ్యంగా అంగస్తంభన గురించి, లేదంటే లింగం పొడవు గురించి, లేదంటే శీఘ్రస్ఖలనం గురించి, వీటి గురించి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. ఈరోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు వచ్చాను. చాలామంది తమ వీర్యం త్వరగా పడిపోతుంది అని, దీనివల్ల మేము ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేకపోతున్నామని, తమ పార్ట్నర్ కూడా డిసప్పాయింట్ అవుతుందని చాలామంది కూడా మా కాల్స్ ద్వారా చెప్పుకుంటున్నారు. అయితే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీకు ఇంత ముందు కూడా చెప్పాము. మేము చాలా జెన్యూన్గా ఈ వర్క్ చేస్తున్నాము. చాలామంది కూడా ఆర్డర్ ద్వారా కూడా మెడిసిన్స్ పంపిస్తున్నాము. చాలామంది వచ్చి కలుచి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎవరితో షేర్ చేసుకోలేం. ముఖ్యంగా పార్ట్నర్స్తో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానీ అసలు షేర్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అయితే మీరు చేయవలసిన విషయం వల్ల ఏంటంటే, మీ ప్రాబ్లమ్ని మీ పార్ట్నర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఎంతగానో అవసరం ఉంటుంది. వారు అర్థం చేసుకున్నట్టయితే మీకు మెంటల్ టెన్షన్ అనేది దాదాపుగా ఒక 50% తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు పాల్గొన్న సమయంలో తను ఏమనుకుంటుందో ఏమో, తన ముందట ఇన్సల్ట్ అవుతానేమో అని కొంత ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవ్వడం వల్ల కూడా మనకు అంగస్తంభన సరిగ్గా జరగక వీర్యం త్వరగా పడిపోవడం జరుగుతుంది. మీరు తమ పార్ట్నర్ తోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి విషయం కూడా తమకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పండి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి గట్టిపడడం కానివ్వండి, పెరగడం కానివ్వండి, శీఘ్రస్ఖలనం కానివ్వండి, ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే ఓన్లీ మగవారికి మాత్రమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. స్త్రీలలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అరుదుగా ఉంటాయి. ఓకే, వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. అయితే మగవారు మాత్రం ప్రతిదీ కూడా, అంటే వారు ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం కూడా, బయట ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో ప్రాబ్లం కూడా ఖచ్చితంగా వాళ్ళ రతి మీద చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు సాధ్యమైనంత వరకు ఎన్ని టెన్షన్స్, ఎన్ని ప్రెషర్స్ పక్క పెట్టుకోగలిగితే అన్నిటి పక్క పెట్టుకోగలిగితేనే మీరు ఫర్దర్గా మీరు ప్రొసీడ్ కాగలుగుతారు. అయితే మేము కూడా చాలామందికి ఇదే చెప్తున్నాం. ఇంకొకటి, చాలామంది వేడి శరీరాలు కలిగి ఉంటున్నారు. మాకు చెప్పిన ప్రతి వారు కూడా మాకు వేడి అధికంగా ఉందండి, దానివల్లనే ప్రాబ్లం అని అడుగుతున్నారు. సో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అంగస్తంభాలు అనేది సరిగా జరగవు. ఓకే, కాబట్టి మీరు ముందు అది తగ్గించుకోవడం చేయాలి. ముఖ్యంగా మా దగ్గర నుంచి మెడిసిన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా తప్పకుండా మీరు కొంత డైటింగ్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మద్యము, అంటే మందు తాగడం కానీ చేయకూడదు. చికెన్ కానివ్వండి, ఎగ్ ఫ్రైడ్ కానివ్వండి, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తక్కువ చేసి కేవలం రోజుకు ఒక పొద్దున ఉదయం 1 గంట మాత్రం హాఫ్ అన్ అవర్ వాకింగ్, హాఫ్ అన్ అవర్ యోగా చేయడం అనేది మీ శరీరానికి చాలా 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 అవసరం. మా దగ్గర మెడిసిన్ వాడుతున్న వారైనా సరే, మా సబ్స్క్రైబర్ అయినా సరే, మేము చెప్పేది ఒకటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ టెన్షన్స్ తగ్గించుకుంటేనే మీరు సక్సెస్ కాగలుగుతారు. సో ప్రతిదానికి డాక్టర్ గారు దాదాపు రోజుకు 200 నుంచి 300 మందికి ఆన్సర్ చెప్తూ ఉంటారు, మెడిసిన్స్ పంపిస్తూ ఉంటారు. మీ సమస్య తీవ్రమైనదైతే మాత్రం మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, తప్పకుండా సొల్యూషన్ అనేది ఇస్తారు. చాలా మంది కూడా సక్సెస్ అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీకు ప్రాబ్లం ఉంటే, తీవ్రంగా ఉంటే మాత్రం కరెక్ట్గా డాక్టర్ల పర్యవేక్షణలోనే మందులు వాడండి. ఓకే, బయట దొరికే మందులు, ఆన్లైన్లో మందులు అసలు వాడవద్దు. ఎందుకంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మీకు డోసేజ్ ఎంత ఇవ్వాలి ఏంటి అని తెలుసుకోకుండా ఇవ్వడం అనేది మీకు ప్రాణాలకు కూడా అపాయం ఉంటుంది. సో నేను చెప్పేదల్లా ఒకటే, మీరు ముఖ్యంగా మీ శీఘ్రస్ఖలనాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే మీ శరీరంలో వేడి తగ్గించుకొని, మీ మెంటల్ టెన్షన్స్ తగ్గించుకొని మీ పార్ట్నర్ని మీరు కోఆపరేట్ చేయమనాలి. ఓకే, అంటే తనతోటి కూడా మీరు స్పర్శపరంగా కూడా కొంత ఉద్వేగానికి లోనే విధంగా తనతోటి కోఆపరేట్ చేయమని మీరు కోరాలి. సో దానివల్ల కూడా మీకు కొంత రిజల్ట్ అనేది లభిస్తుంది. ఓకే, సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిట్కా చెప్పడానికి ముందు ఒక చిట్కా వర్క్ అవ్వాలి అని అంటే దానికి శరీరం సంబంధించిందే కాకుండా మనసు కూడా పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఈ రతి సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారు. అందుకని ఇదంతా చాలామంది అన్న మీరు అంతా సోది చెప్తారు, సోది అంటే సోది కాదు, పాయింట్ అర్థం చేసుకోండి. ఓకేనా, మీరు పాయింట్ అర్థం చేసుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. డాక్టర్ దగ్గర పోయి జ్వరానికి మందులు ఇవ్వమంటే జ్వరానికి ఇచ్చేస్తారు. కానీ మన జ్వరం ఎందువల్ల వచ్చింది, దాన్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దాని గురించి కూడా మనం ఆలోచించాలి. నేను చెప్పేది అదే. ఫస్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిట్కాను మీరు ఫాలో అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవన్నీ పాటిస్తేనే ఆ చిట్కా యొక్క ప్రభావం 100% మీ మీద పనిచేస్తుంది. అంతేగాని మీరు చేసుకుంటా, మీ పనులు మీరు చేసుకుంటా, సార్ మీరు చెప్పిన చిట్కాలు మాకు రన్ అవ్వడం లేదు, వర్కౌట్ అవ్వడం లేదు, మీరు ఏం చేయాలి, మీరు ఎందుకు ఇలా చిట్కాలు చెప్తున్నారు,
చాలామంది నెగిటివ్ కూడా ఇస్తున్నారు. చూడండి నా వీడియో చూడండి, 100 లైకులు ఉంటే అందులో ఒక 4-5 డిస్లైక్స్ ఉంటాయి. అది వాళ్ళకి అర్థం కాకనా లేదంటే వాళ్ళకు ఉద్దేశం ఏంటి అనేది నాకు అర్థం కాదు. నేను ఇదంతా చెప్పడానికి కారణం కూడా అదే. సరే ఇంకా డైరెక్ట్గా నేను పాయింట్కి వచ్చేస్తా, ఇదంతా చెప్పను ఇంకా. సో పాయింట్కి వచ్చేస్తున్నా, మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, చాలా మందికి వీర్యం అనేది త్వరగా పడిపోతుంది, సాటిస్ఫైడ్ అవ్వడం లేదు ఇద్దరు అని చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. దీనికల్లా మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, నల్ల ఉమ్మెత్త. ఈ నల్ల ఉమ్మెత్త అనేది మన పెరట్లలో పక్కల కూడా ఏదైనా చిన్న చిన్న గట్ల మీద కూడా పెరుగుతుంది. తెల్ల ఉమ్మెత్త వేరు, నల్ల ఉమ్మెత్త వేరు, గుర్తుపెట్టుకోండి. తెల్ల ఉమ్మెత్త పూలు తెల్లగా ఉంటాయి, నల్ల ఉమ్మెత్త పూలు ఇలా వంకాయ రంగు కలర్లో, వైలెట్ కలర్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ చెట్టుని మొత్తానికి తీసుకొని వచ్చి దాని యొక్క వేర్లను తీయండి. ఓకే, దాని యొక్క వేర్లను తీసి దాన్ని శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా దానికి నీరు పోసి మెత్తగా నూరి లేపనలాగా తయారు చేయాలి. ఓకేనా, మీరు దేంట్లో అయినా నూరవచ్చు, కానీ బండ మీద కానీ ఇలాంటి పాత్రలు నూరడం శ్రేయస్కరం. మెత్తగా అంటే గంధంలాగా తీయాలి. అవసరమైతే మీరు అరగదీయగలగాను అనుకుంటే గంధం మీద, ఒక రాయి మీద అరగదీయండి గంధంలాగా. లేదంటే మెత్తగా కొద్దిగా నీరు పోసుకుంటే మెత్తగా గంధంలాగా తయారు చేసుకొని వడపోసుకొని ఒక బౌల్లో పెట్టుకొని కొంచెం చిక్కగా, ఓకేనా, కొంచెం చిక్కగా బౌల్లో పెట్టుకొని దాన్ని మీరు లింగం పైన లేపనంలాగా రాయండి కొద్దిసేపు. ఓకే, ముందు భాగం వదిలిపెట్టి లేపనంలాగా రాసిన తర్వాత కొద్దిసేపటికి ఆరిపోతుంది కదా. అంటే మీరు రతి స్టార్ట్ చేయడానికి కొద్దిసేపటి ముందు, 1 గంట ముందు ఈ ప్రయోగం చేయండి. ఓకేనా, రాసిన తర్వాత లేపనంలో రాసిన తర్వాత కొద్దిసేపటికి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత శుభ్రంగా తుడిచేయండి. తుడిచేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే చేయాలనుకున్నారో మీ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టండి. దిగ్విజయంగా మీరు సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. ఎక్కువసేపు చేయడమే కాకుండా, ఓకేనా, మంచి అనుభూతిని కూడా ఇద్దరు కూడా భావప్రాప్తిని పొందడం అనేది జరుగుతుంది. అయితే వెంటనే చిట్కా పనిచేయకపోవచ్చు, ఇట్లా పెట్టగానే అట్లా అనేది కాదు, కొంత ట్రై చేయండి. ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు ట్రై చేయండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఓకేనా, ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా రావు. ఓకే, ఇలా చేయడం వల్ల మీకు కొద్దిసేపటికి అంటే ఒక 4-5 రోజుల తర్వాత మీకే తెలిసిపోతుంది మీ అంగం అనేది గట్టిపడము. దాంతోపాటుగా మీకు చక్కని ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందగలుగుతారు. అయితే ఈ చిట్కా అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారికి మాత్రమే చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. ప్రభావం కనుక మీకు ఎక్కువగా ఉండి ఎక్కువ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణలోనే మందులు వాడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చిట్కా అనేది దాదాపుగా మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. చక్కగా ఉపయోగపడుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.